మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జామియా మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును జన సైనికులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగా మసీదును నిర్మించుకోవడానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు ముస్లిం సోదరులు. అనంతరం రాజోలులో భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు మెగా అభిమానులు పాల్గొన్నారు. అనే మహాపర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవటం మనందరికీ కూడా. రంజాన్ మహాపర్వదినం 31వ తారీఖున ఈ నెలలో వస్తుంది. ముఖ్యంగా రంజాన్ సందర్భంగా రాబోయే పండుగ సందర్భంగా మన నియోజకవర్గం రాజోలు నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీతో కూడా మేమందరం కూడా ప్రయాణం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాము. మీ రక్షణతో పాటు మీకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇక్కడ నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్లో ముఖ్యంగా మీరు ఈద్గా కొరకు స్థలం కావాలని చెప్పి కోరి ఉన్నారు. మీరు ఇప్పుడు జామియా మసీదులోనే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. 100 నుంచి 150 మంది వరకు సుమారు ప్రార్థనలు చేయాల్సి ఉంటుంది. ఈ ఉపవాస మాసంలో సుమారు 5 సార్లు ప్రార్థన చేసే ప్రక్రియలో మీరు ఈద్గా స్థలాన్ని మీరు అడుగుతూ ఉన్నారు. తప్పనిసరిగా దీని విషయం నేను సంప్రదించి మన తహసీల్దార్తో గారు కూడా నేను మాట్లాడి మీరు కూడా ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ ఎలా ఉంటే బాగుంటుందో నేను మీతో పాటు పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఒక ఆధిక్యతగాను నేను ఫీల్ అవుతూ ఉన్నాను. మీ అందరితో మరొకసారి నా సాన్నిహిత్యాన్ని గతంలో కూడా ఇదే రోజున ఎలక్షన్ ముందు రావటం జరిగింది, మీతో కలవటం జరిగింది. ఆ భాగంలో నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ సహకారం చాలా పెద్ద ఎత్తున 100కు 100% మీ ఓటు ఈరోజు మళ్ళా మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడటానికి చేసుకోండి.